సీఎం ఆఫీస్ మంత్రుల పేర్లు చెప్పుకుని ఉద్యోగాల పేరిట ఓ ముఠా మోసాలకు పాల్పడుతోంది. అనకాపల్లి జిల్లా పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. సీఎం పేషితో పరిచయాలు ఉన్నాయని నమ్మించి ఓ మహిళా అభ్యర్థి నుంచి డిఎస్సి ఉద్యోగం పేరుతో సుమారుగా 12 లక్షల రూపాయలకు పైగా దుండగులు వసూలు చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు ప్రస్తుతం అరెస్టు చేశారు. ట్రస్ట్ గెయిన్ చేయడానికి, నమ్మకం పెట్టడానికి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా విక్టిమ్ కి పంపించారు. అది ఫేక్ ఆడియో క్లిప్ కూడా మనం వెరిఫై చేసుకున్నాము. ఇందులో వాయిస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ యూట్యూబ్ వీడియో క్లిప్స్ నుంచి, అదర్ సోర్సెస్ నుంచి తీసుకున్న తర్వాత ఇంపర్సనేట్ చేసి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా తయారు చేశారు. ఇందులో కైన్ మాస్టర్ సాఫ్ట్వేర్, ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది యూజ్ చేసుకుని అన్ని వాయిస్ క్లిప్పింగ్స్ కూడా మిక్స్ చేసేసి ఒక వాయిస్ క్లిప్పింగ్ తయారు చేశారు. అది విన్న తర్వాత ఆమె కూడా నమ్మకం వచ్చింది. సో అన్నోయింగ్లీ షీ ట్రాన్స్ఫర్డ్ 10 lakhs అమౌంట్ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 5 lakhs కూడా రిపీటెడ్ గానే అడిగారు. ఇది మళ్ళీ ఒక నమ్మకం పెట్టడానికి ఒక కాన్ఫరెన్స్ కాల్ అక్యూజ్ నెంబర్ 1 ఏర్పాటు చేసుకున్నారు. He told that you are speaking to Mr. Bhargav Chaudhary, PA to Honorable Minister Shri Nara Lokesh garu. ఎటువంటి వ్యక్తి కూడా ఎవరు లేదు, జస్ట్ ఇంపర్సనేట్ చేసి అది కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడించారు. హీ ఆల్సో టోల్డ్ దట్ ఐఎమ్ పిఏ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ డిఎస్సి పోస్ట్ మీకు ఏర్పాటు చేస్తాము. సో దాని మీద మళ్ళీ 2,13,000 అమౌంట్ అన్నోయింగ్లీ ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. సో 10 lakhs ప్లస్ 2,13,000 అమౌంట్ టోటల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాని తర్వాత విక్టిమ్ కి తెలిసింది దట్ ఫ్రాడ్ జరిగింది, ఎటువంటి